మన బాటనీ మేడం గారిని ఒకసారి ఇక్కడికి వచ్చి మన ఎంపీడీఓ గారికి పూలగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మీద జిఎస్టీ అనేది ఉండేది, కానీ ఎక్కడైతే 1000 రూపాయలు తక్కువగా ఉన్నదో అక్కడ జిఎస్టీ పూర్తిగా తీసేశారు. 1000 రూపాయల ఒక రూమ్ అనేది 1000 రూపాయలు తక్కువగా ఉంటే దాన్ని పూర్తిగా జిఎస్టీ లేకుండా చేశారు. ఇంకా 2000 దీనిలో ఉంటే 12% అనేది వసూలు చేయడం అనేక మంది ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ఆయా పర్యాటక కేంద్రాలు సందర్శించడానికి మంచి అవకాశం. As we know, GST means the Goods Service Tax. It was introduced on 1st July 2017. It was an indirect tax. It is based on one nation, one tax system. On October 1st, 2025, GST reduced. Because of this reduction, people now pay less indirect tax, which helps to save money and financial burden, improve standard of living, especially poor and middle class people. Now, L. Pavan of 10th class shared his experience on reduction of GST. Good morning to one another. This is L. Pavan from 10th B. Today's topic is GST reduction and its impacts. GST reduction helps the people and economy. It also helps the people to buy more goods in cheaper. It also get benefited for the business and industrial activities. It also increases the business. చాలా సంతోషం. చపాతీ రోటీ దక్కని విలువ తగ్గింది. బాలల కోసం బుక్స్, పెన్సిల్స్, క్రయాన్స్, మ్యాప్స్. జిఎస్టీ శూన్యం. ఈ దేశం ఒకే ట్యాక్స్. న్యాయం అందరి టోటల్ కాస్మెటిక్స్ అయింది. లాస్ట్ మంత్ 2200 అని చెప్పారు కదా. అవును, తెలియదా? జిఎస్టీ తగ్గింది. 18 నుంచి 12 వరకు జిఎస్టీ తగ్గింది. కాబట్టి మీరు ఇంకా కొనుక్కోవచ్చు. వావ్, చాలా బాగుంది. అయితే ఇప్పుడు నేను ఇంకొక ఐటమ్ కొనాలను. షూర్ మేడం, తీసుకోవచ్చు. గవర్నమెంట్ రెడ్యూసెస్ జిఎస్టీ. మేడం, దీంతో దేశానికి ఎలా హెల్ప్ అవుతుంది? సింపుల్. when GST decreases then no prices is available. అంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గిందంటే ధరలు కూడా తగ్గుతాయి. అప్పుడు సామాన్యులకు కూడా ప్రతి వస్తువు కొనుక్కోవడానికి అందుబాటులోనే ఉంటాయి. అలాగే చదువుకునే వాళ్ళకి ఎలక్ట్రానిక్ మెషిన్స్ కూడా వాళ్ళకి చదువుకోవడానికి కొనుక్కోవడానికి అన్ని తక్కువ ధరలో ఉండడం వల్ల వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉంది. అవి ఎంతో వారికి యూజ్ అవుతాయి. So, low GST means happiness for everyone. Exactly. Low GST means more savings, more happiness. Thank you for giving this wonderful opportunity. పాఠశాల అనేది ఒక సామూహిక కేంద్రం. ఎందుకంటే ఒక చిన్న సమాజంగా ఇది చెప్పబడుతుంది. ఎందుకని అన్ని చోట్ల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా మనం ఇక్కడ గ్యాదర్ అయి ఉంటాం. కాబట్టి ఇది ఒక చిన్న సొసైటీ. మరి దీని నుంచి మెసేజ్ చాలా తొందరగా వ్యాపిస్తుంది. కాబట్టి మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వినడమే కాదు, విద్యార్థులు ఈ విషయాలని మీ ఇంటిలో అలాగే మీ గ్రామాలలో మీ చుట్టుపక్కల మీకు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయాలి అన్నది. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా లేట్గా చెప్పిన 3 గంటల్లోనే చాలా చక్కగా పిల్లలైతేనేమి పాఠశాల ఆల్రెడీ మనకి ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు పర్యాటక రంగంలో మన జిల్లాలో ముఖ్యంగా తాటిపూడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. దీని తర్వాత ఒక బోటు శిఖరాన్ని కాదు, సార్ చెప్పినట్టు ఎప్పుడైతే ఒక పబ్లిక్ బ్యాన్ అవుతుందో దానికి సంబంధించిన చాలా మార్కెట్ అనేది చుట్టూ డెవలప్ అవుతుంది. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అన్నీ తెలుస్తూనే ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశం అన్నీ కూడా పర్యాటక రంగం. అయితే మనం ఏపీ మోడల్ స్కూల్స్లో విద్యార్థులని చూసినట్లయితే ఇది 28 అనేది 18 వచ్చింది కదా, అలాగే 18 అనేది 5% వచ్చింది కదా. ఉద్దేశంతో పెట్టామో అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మంచి కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి మరొకసారి ప్రిన్సిపల్ గారికి అలాగే స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. థ్యాంక్ యూ.